చొరబాటుదారులు మొదటొస్తారు. రోడ్ల పక్కన చిన్న సైజు గుడారాలు వేసుకుంటారు. ఆ పైన పాకలవుతాయి, పాకలు షెడ్‌లవుతాయి, షెడ్‌లు ఇళ్ళవుతాయి, ఇళ్ళు షాపులవుతాయి, షాపులు షాపింగ్ కాంప్లెక్స్ అవుతాయి. మనం గనక సరిగ్గా పట్టించుకోకపోతే ఆ ప్రాంతం ఒక మత రాజ్యంగా మారుతుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు రోహింగ్యాలు ఇదే పద్ధతుల్లోనే ఈశాన్య రాష్ట్రాలను దెబ్బతీశారు, ఉత్తరప్రదేశ్ దెబ్బతీశారు, బీహార్‌ని దెబ్బతీశారు, బెంగాల్‌ని దెబ్బతీశారు. ఇప్పుడు అక్కడ మార్పులు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత 21 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. చొరబాటుదారులను తరిమివేయడం అని. వాళ్ళు బీజేపీ ఏతర, ఎన్డీఏ ఏతర రాష్ట్రాలకు పోతున్నారు అనుకుంటే కాదు. బీజేపీ ఏతర రాష్ట్రాలకే పోతున్నారు తప్పించి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు కూడా వస్తున్నారు. మన ఆంధ్ర, తెలంగాణలో కూడా చూస్తున్నాం. అంటే తెలంగాణలో ఇది కాదు, అది శాంతం యాంటీ. కాబట్టి అక్కడికి వస్తున్నారు. ఆంధ్రాకి కూడా వస్తున్నారని మనం చూసుకున్నాం. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళైతే డిపోర్టేషన్, ఈవెన్ గుజరాత్లో అయితే డెల్టా హంట్ పేరుతో పేరు పెట్టారు. అట్లాగే క్లీన్ స్వీప్ లాంటి పేర్లు మధ్యప్రదేశ్లో పెట్టుకొచ్చారు. మనం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.